దేవుని వ్రేలితో సమస్తమును శాసించినట్టు ఆయన బిడ్డగా నీ వ్రేలితో కూడా సమస్తాన్ని శాసించే హక్కు, అధికారం నీకు ఇవ్వబడింది. హల్లెలూయా. 3 సంగతులు గుర్తుపెట్టుకోండి. 1, నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి. దేవుని దృష్టిలో నీకెంత విలువ ఉందో నువ్వు గుర్తుపట్టాలి. 2, అలా గుర్తుపట్టి దేవునికి తగినట్టుగా నువ్వు బతకాలి. పరిశుద్ధతను ప్రేమించాలి, పరిశుద్ధత కొరకు ప్రార్థించాలి, పరిశుద్ధత కొరకు మొర్ర పెట్టాలి. ఇది 2. 3, ఆ దేవుని కొడుకుగా, కూతురుగా నీకు ఎట్టి అధికారం ఇవ్వబడిందో కూడా ఎప్పుడు నీ హృదయంలో, నీ మనసులో, జ్ఞాపకంలో పెట్టుకోవాలి. నువ్వు దేనికి భయపడటం కాదు, సమస్తం మీద నీకు అధికారం ఇవ్వబడింది గనుక శాసించటం నేర్చుకో, శాసించటం నేర్చుకో. నిరాశ నిస్పృహలు ఆవరిస్తున్నాయి. ఏయ్ నిరాశ, యేసు నామములో నా దేవుని యందు నాకు నిరీక్షణ ఉంది.